నీతో మాట్లాడలేదండి కదా అయితే అన్న నేను ఒక్కనే నేను భూమి మీద ఒక్కనే పుట్టిన రాదు నాకు ఎవ్వలేరు ఇప్పుడు నాకు ఎవ్వలేరా మేము అందరం లేవు సచ్చిన అనుకో మేము అందరు చచ్చిలు అనుకో అవ్వయ్య చచ్చిండు అన్న చచ్చిండు అందరు చచ్చిలు అనుకో నేనే మీకు లేరు చేసి చెప్పేద్దాను చేసి కింద పెద్దోళ్ళు చేసిన నేను నువ్వు ఇట్లా ఆయన అర్థమైతే మీకే నేను లేను మీరు అందరు ఒకటైతాను నన్ను ఒక్కని పక్కన పెడతాను అంటే ఇప్పుడు నాకు అర్థం ఏమైతుందంటే వీళ్ళందరికి నేను లేను అనేది నాకు అర్థమవుతాను మీ ఇష్టం ఏం చేసినా నా తమ్ముడు ఎంతో గొప్పగా బతకాలని చూసినా నా తమ్ముని ఇద్దరు పిల్లలు కూడా నా పిల్లలు అనుకున్నారా నువ్వు ఏర్బంధం చేసినట్టు నువ్వు తొట్లు బాపుకునేవారా నువ్వు చెప్తానురా నా దగ్గర ఏర్బంధం చేసే గుణం అసలకే లేదన్న ఇప్పటికి చెప్తాన్నా అన్నా అని చెప్పేంటే నా రజనావు పుట్టుతోనే నేను ఎంత సంబరపడ్డా తెలుసానే మన ఇంట్లో తొలుసూరు ఆడపిల్ల పుట్టిందని మస్తు సంబరపడ్డా నేను అంత చిన్న వయసులోనైనా కూడా నాకు చాలా సంబరం అనిపించింది అయినా మరి నన్ను వేరుబంధం చేస్తారు నాకు లేదా మీ మీద ప్రేమ నీ పిల్లలు తీరు నా పిల్లలు తీరు అది నా దగ్గర ఉంటానే మీరే అన్న నన్ను వేరుబంధం చేసేది ఇప్పటికి నాకు రజన అంటే ప్రేమ లేకుంటున్నావా నా తొలసూరు బిడ్డ అనుకుంటే తెలుసా ఇంటికే తొలసూరు బిడ్డ శ్రీకాంత్ గాంతో ఇప్పుడు నేను మాట్లాడతలేనా మాట్లాడతాను రాదు నువ్వు ఎంత మాట్లాడుతావు ఎరికే నీ పిల్లల్ని ఎంత ముద్దుగా రానిస్తాను నా ఇంట్లోకి ఎరికే నువ్వేం చేస్తానో కూడా మొత్తం ఎరికేరా నాకు అయితే అన్న నేను ఎంత మంచిగా ఉన్నా మీకు నచ్చదన్నా మీకు నచ్చలేను ఇప్పుడు నచ్చలేను మీకు సరే నీ బతుకు నువ్వు బతుకు నా బతుకు నేను బతుకుతారా అది ఇప్పుడు కట్టే ఉన్నావు రా ఇక మనం కలుసుకుంటూ పొలుచుకుంటూ ఏం లేదు అన్న లేడు తమ్ముడు లేడు